హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో అయితే వెజ్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి తగిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే నూడిల్స్ బాయిల్ అయ్యేంత హాట్ వాటర్ అయితే కావాలి. అందుకని చూసుకొని వాటర్ అయితే వేసుకొని బాయిల్ చేసుకోవాలి. సో ఇవైతే నూడిల్స్ అండి. ఈ ప్యాకెట్ నేను బ్లింకిట్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇవైతే హోల్ వీట్ నూడిల్స్ అంట. సో కొంచెం బెటర్ అనిపిస్తేనే తీసుకున్నాను. ఇప్పుడైతే హాట్ వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి. అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడైతే నూడిల్స్ అందులో వేసి అవి బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. అంటే దెబ్బతో కానీ లేక చెక్కతో కానీ దీంతో చేసినా విరిగిపోతాయని నేను ఈ స్టిక్తో అయితే చేస్తున్నాను. అదే చపాతీ రోటీ కలుస్తాం కదా, ఆ స్టిక్ అనమాట అది. దాంతో అయితే ఆ ప్లక్కర్తో చేస్తాను. సో చూసారు కదా, ఇలా నూడిల్స్ ముట్టుకుంటే ఇరిగిపోతాయి. అంటే అప్పుడు నూడిల్స్ అయితే బాగా బాయిల్ అయినట్లు అనమాట. సో వెంటనే అప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి మన దగ్గర ఉన్న బౌల్లో నూడిల్స్ వాటర్ అయితే హాట్ వాటర్ తీసేసి నూడిల్స్ సపరేట్గా చేసుకోవాలి. అందులో వేసేసాక నూడిల్స్ సపరేట్గా అయిపోయిన తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి అయినా కూల్ వాటర్ కానీ లేదా నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు, కూల్ వాటర్ అలా మొత్తం వాటర్ బాగా చల్లారిపోయాలి. లేదంటే నూడిల్స్ ఇంకా ఎక్కువ ఫాస్ట్గా ఇంకా బాయిల్ అందుకనేసి త్వరగా అయితే అయిపోతాయి. సో అప్పుడు నూడిల్స్గా రావాలనేసి సో వాటర్ అయితే వేసి చల్లార్చాను అనమాట. సో నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా వేస్తాం కాబట్టి. సో ఇప్పుడైతే కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయాలి. సో ఇందులో అయితే నేను ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ మాత్రమే వేశాను. సో నూడిల్స్ అంటేనే మెయిన్ క్యాబేజీ వేస్తారు. సో మా ఇంట్లో అయితే క్యాబేజీ తినడనేసి నేను ఓన్లీ ఇవి మాత్రమే వేసి ఫ్రై చేస్తున్నాను. మెయిన్గా క్యాబేజీ వేస్తేనే నూడిల్స్ చాలా టేస్ట్ ఉంటుంది అంటారు, కానీ మా ఇంట్లో తినడనేసి నేను వేయలేదు. సో ఇవైతే ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి ఆల్మోస్ట్ ఆల్. ఇందులో ఇప్పుడు ఏం చేయాలి అంటే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఆ వీడియో తీయడం అంటే ఆ క్లిప్ మిస్ అయింది. సో సాల్ట్ అయితే వేసేసి బాగా మిక్స్ చేయండి. సో కొద్దిగా పెప్పర్ కూడా వేయండి. పెప్పర్ వేసిన తర్వాత మనం ఏవైతే బాయిల్ చేసుకున్న నూడిల్స్ అవి యాడ్ చేసి కొద్దిగా పసుపు, కొంచెం ధనియా పౌడర్, అలాగే చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్ కూడా వేసి హై ఫ్లేమ్లోనే మనం నూడిల్స్ అనేటివి చేసుకోవాలి. సో ఫైనల్గా అయితే చూస్తున్నట్లే నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఎమ్మీ అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.